ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏపీఎన్ న్యూస్ పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు జీపీఎస్ అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగసాటుగా గజెట్ నోటిఫికేషన్లో 12వ తేదీ నిన్న ఇవ్వడం ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. దీని ధర్మిలా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకుపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది, తప్పకుండా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది. దాని ధర్మిలా నిన్న ఆర్థిక శాఖ అధికారులను పిలుచుకొని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది, ఇది మనం చెప్పలేదు కదా, గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీఎన్ న్యూస్ పక్షాన ఉద్యోగులు ఉపాధ్యాయుల పక్షాన జేఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మాట చెప్పడం జరిగింది. వారం కాదు కదా, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, 5 సంవత్సరాలు పూర్తి టైం కూడా అయిపోయింది. దాని ధర్మీద మధ్యలో జీపీఎస్ అని గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరూ కూడా వద్దని చెప్పినా కూడా పెడచేలో పెట్టి మా మాట వినకుండా అక్టోబర్ 2023లో దాన్ని అసెంబ్లీలో పెట్టి జీపీఎస్ విధానాన్ని పాస్ చేసుకోవడము చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఓపీఎస్ కావాలని ఉద్యోగ సంఘాలందరూ కూడా ఎన్ని మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది. దాదాపు సిపిఎస్ కింద సిపిఎస్ ఎంప్లాయీస్తో కూడా పిలుచుకొని ఉద్యోగ సంఘాలను కూడా 10-12 మీటింగ్లు జరగడం జరిగింది. ఏ ఒక్క మీటింగ్లో కూడా సిపిఎస్ వద్దని చెప్పి ఓపీఎస్ అంటే ఓపీఎస్ అడుగుగా వేయకుండా మేము చెప్పిందే తీసుకోవాలి, జీపీఎస్ఏ ప్రధానము, మీకు ఇదే మెరుగైందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగ లోకంలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది, ఎవరు కూడా మాకు వద్దని చెప్పడం జరిగింది. దానికి ఆప్షన్ ఏమంటే కూడా ఏ ఉద్యోగం కూడా ఆప్షన్ ఇయ్యలే జీపీఎస్ కావాలని. కాబట్టి అది ఆనాటి ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను ఈ ముఖ్యమంత్రి గారు జాయిన్ అయిన రోజున 12వ తేదీ జాయిన్ అయ్యి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అదే రోజు జీవోను విడుదల చేయడం జరిగింది పేరుతో. మరి అది కాక నిన్న లేక మొన్న గజెట్లో 197 దాని గజెట్ను కూడా 296 పెట్టి అమలు చేస్తున్నామని చెప్పింది. మరి ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తి లేదు. ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్యాన్వాస్లో ఉన్నప్పుడు ఉద్యోగులు సిపిఎస్ అందరూ కూడా అక్కడక్కడ అడిగితే తప్పకుండా మీకు మెరుగైంది చేస్తాను, ఖచ్చితంగా మీకు మేలు జరిగే విధంగా తీసుకొస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారనే దానికి నిన్న చెప్పిన దానికే అభ్యర్థులు పెట్టడమే నిదర్శనం చెప్తున్నాం. ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారు కూడా అడుగులు వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరి సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ఎంత వీలుంటే ఉద్యోగులు ఉపయోగపడంగా మెరుగైనదిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఇస్తారని కూడా మాకు సంతోషదాయకంగా ఆనందదాయకంగా కూడా, ఎందుకంటే అభ్యర్థులు పెట్టడం వల్లే ఒక ముఖ్య కారణమని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో 1వ తేదీ జీతం ఇవ్వాలని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది. ఒకటి కాదు కదా, మా పెన్షన్స్కి అయితే 15వ తేదీ 16వ తేదీ జీతాలు పడేది పెన్షన్స్కి. మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1-2 రోజుల్లోనే ఆల్మోస్ట్ పెన్షన్స్ కూడా అందరికీ జీతాలు పడేది. మరి అదే దిశగా రాబో కాలం కూడా 1వ తేదీ అందరికీ కూడా జీతాలు పడే విధంగా ఉండాలని. అయితే మేము ఎక్కువగా ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు 2016లో జీఓఎంఎస్ నెంబర్ అని 197 ఇచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కు 1వ తారీఖు వాళ్ళకి జీతాలు వేసి ఇవ్వని జీవో ఇవ్వడం జరిగింది. ఆ ధర్మిలా 2019 వరకు కూడా అవుట్సోర్స్ కాంట్రాక్టర్లకు పెన్షన్స్కు ఫస్ట్ జీతాలు వచ్చేవి, ఆ తర్వాత మాకు వచ్చేవి. మేము కూడా ఆ దిశగానే ఇప్పుడు కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కంటింజెంట్ అదేవిధంగా పెన్షనర్స్ ఆశ అంగన్వాడీ అందరూ కూడా మాకంటే ఒక పూట ముందు వేయమని జీతాలు ఇవ్వమని మేము కూడా అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి తక్కువ జీతాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మాకు ఒక పూట వెనకైనా పర్వాలేదు, వాళ్ళకి ఒక పూట ముందు వేయమని కూడా సిఎస్ గారికి లెటర్ చేయడం జరిగింది. సిఎస్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన కూడా ప్రభుత్వంతో ఆలోచించి చెప్తాము. అయితే మేము కొత్తగా అడిగింది గత ప్రభుత్వంలో 2016లో ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోనే దాన్ని అమలు చేయమని కూడా అడుగుతున్నాం. ఆ దిశగా అమలు చేస్తారని కూడా మా ఉద్యోగులందరూ కూడా సంతోషపడతారు. అదేవిధంగా గత నెలలో 1వ తేదీ ఏ విధంగా జీతాలు వేశారో రాబో కాలం కూడా 1వ తేదీ లోపల అందరికీ జీతాలు వస్తాయని ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ఫస్ట్ స్టెప్ వేసింది కూడా ఉద్యోగులు ప్రభుత్వం కావాలని ఆకాంక్షించింది. ఆ దిశగా ప్రభుత్వం కూడా మరి ఉద్యోగుల పైన ఉపాధ్యాయుల పైన
అదేవిధంగా ప్రజలపైన ఏదైతే నమ్మకం చెప్పారో, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఉంటారని నమ్మకం మాకు కలుగుతుంది. ఆ విధంగా అడుగులు కూడా ముఖ్యమంత్రి గారు వేస్తారని కూడా తెలియజేసుకుంటాం. మరి అదేవిధంగా ఈ జీపీఎస్ దానికి రద్దు చేశారు కాబట్టి మరి ఓపీఎస్లోకి ఏ విధంగా మెరుగవుతాయో ఆ మెరుగు విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా గత ప్రభుత్వం మరి దాదాపు మేము ఉద్యమాలు చేస్తే సిపిఎస్ కానీ మా పిఆర్స్ పైన కానీ చేస్తే 1500 మంది పైగా కేసులు పెట్టడం జరిగింది అన్యాయంగా. మరి ఉద్యోగులు ఏమీ గుండాలు కాదు, రౌడీలు కాదు, నక్సలైట్ కాదు, మరి ఇటువంటి వాళ్ళు కాదు, ఎటువంటిది కూడా లేకుండా ఆందోళన వ్యక్తం చేసే రైతు ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది, ఇది మాకు అన్యాయం అని చెప్పే రైతు గొంతెత్తి మాట్లాడే రైతు ఉంది ప్రజాస్వామ్యంలో. అటువంటిది ఎత్తి మాట్లాడితే కూడా కేసులు పెట్టమని. ఉదాహరణకి చూసుకుంటే ఎక్కడో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుని, ఎక్కడో అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఇక్కడ రాకపోయినా ఇక్కడికి వచ్చినట్టుగా సృష్టించి దొంగ కేసులు పెట్టడం జరిగింది. మరి ఇది అన్యాయం కదా. అదేవిధంగా ఏదైనా నిరసన తెలియజేసేదానికి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం. ఆ నిరసన కూడా చేయకుండా 1500 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగులు కానీ ఏదైనా మా పిఆర్స్ అలసైడ్ పైన మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టింది. ఈ ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలని కూడా మేము అడుగుతున్నాం. అది అన్యాయమైన కేసులు కాబట్టి నిజంగా తప్పు చేస్తే ఉద్యోగులను రూల్ ప్రకారం, అదేవిధంగా ఆఫీసర్ హైయర్ కమాండ్ ఉంటారు వాళ్ళ పద్ధతి ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. అటు లేకుండా భయాందోళనకు చేసి గురి చేసి మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కూడా కేసులు పెడతా ఉన్నాడు. నోటీసులు ఇవ్వడం జరిగింది. కడపాన్ని కూడా దాటకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినా ఉద్యోగులు ఎక్కడ కూడా ముక్కవని ధైర్యంతో వాళ్ళ ఉద్యమాల కార్యక్రమాలను కూడా సక్సెస్ చేయడం జరిగింది. అటువంటి కేసులను కూడా గత ప్రభుత్వం మొండిగా పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించుకోవడం జరిగింది. బెదిరింపులు కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కూడా బెదరలేదని కూడా తెలియజేసుకుంటాం. మరి ఆ దిశగా ఆ కేసులను కూడా ఈ ప్రభుత్వం ఎత్తేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎత్తేయాల్సిన బాధ్యత కూడా ఉందని అడుగుతాం, మేము కూడా కోరుకుంటున్నాం. ఆ దిశగా ఉద్యోగులందరూ కూడా మరి ఈ ప్రభుత్వానికి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆ కార్యక్రమం అట్టడుగు చేరే ప్రజల వరకు కూడా ఉద్యోగులందరూ కూడా సహకరిస్తామని కూడా తెలియజేసుకున్నాం. ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే మా ఉద్యోగులు కూడా మంచిగా ఆశ జరుగుతుందని కూడా కోరుకుంటాం. తప్పకుండా రాష్ట్రానికి కానీ అదేవిధంగా దేశానికి కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులను కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. మా జిఎస్ గారు రెండు మాట్లాడుతున్నాం. వారికి నా తరగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏపీఎన్జిఓస్ తరఫున ముఖ్యంగా నిన్నను మన గౌరవ ముఖ్యమంత్రి గారు జీపీఎస్ గెజిట్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ఉద్యోగ సంఘాలుగా మేము ఆయనకి ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన చాలా పాలన అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి మా అధ్యక్షులు వారు చెప్పారు, ఈ 1వ తేదీనే శాలరీస్కి సంబంధించి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ అయితేనేమి, అలాగే ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారందరికీ 1వ తేదీన మాకంటే ముందుగా శాలరీస్ వేసి మరి మొదటి పూట వాళ్ళకు వేస్తే రెండో పూట కానీ తర్వాత కానీ మాకు వేయాలనేది మా తాలూకా ఉద్దేశం. అదే రకంగా దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై మరి ఆర్థిక శాఖ ఆలోచన చేస్తుంటుందని మరి సిఎస్ గారు చెప్పడం జరిగింది. ఎనీహో మరి ఈ రకంగా వస్తూనే గత ప్రభుత్వం తీసుకున్న ఆ గెజిట్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు రద్దు చేయడం అనేది ప్రధానంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అంతేకాకుండా మరి ఆయన విషయాలు చెప్పారు. మేము ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం ప్రధానంగా. ఎందుకంటే మరి మా సంఘాల పైన ప్రత్యేకంగా ఇంకో సంఘ నాయకుడు లేనిపోయి అబండాలు వేస్తూ ఆయన గత ప్రభుత్వంలో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి మరి కేఆర్ సూర్యనారాయణ అనే ఏపీజీఏ సంఘ నాయకుడు చాలా ఆల్ రూల్స్ రిలాక్స్ చేసి గత గవర్నమెంట్ ఆయనకి రాంగ్ వేలో ఆయనకి గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి ఆ గుర్తింపు విషయంలో రివ్యూ చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే మరి మా సంఘాల పైన ఆయన చేస్తున్నది ఏంటంటే ఆయన మీద పీసీ యాక్ట్ ప్రకారం కేసులు పోలీసులు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టడం జరిగింది. మరి అది ఆందోళన ద్వారా జిల్లాల్లో ఆందోళన చేసి రద్దు చేయించాలంటాం. ఎందుకంటే పీసీ యాక్ట్ మీద ఏదైనా మరి కేసు పెడితే అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫైనలైజ్ లా ప్రకారం చట్ట ప్రకారం బయటపడాలి తప్ప ఆందోళన చేసి బయటపడతాననుకోవడం అనేది తప్పుడు విధానం. మరి అలాంటి వ్యక్తి ఎందుకంటే గత ఎన్నికల్లో
ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని 43%, ఎందుకంటే మన రాష్ట్రం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల తాలూకా మన్నలను పొందారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అలాంటివి ముఖ్యమంత్రి గారిని ఆయన విమర్శించారు. మనం ఈయన ఇవ్వడం కాదు, ఈయన ఇవ్వాల్సి వచ్చింది. కేసీఆర్ గారు ఇచ్చారు, ఈయన ఇచ్చారు, ఈయన ఇవ్వాల్సి వచ్చిందని చాలా రాంగ్ వేలో. అలాగే మరి అప్పట్లో కూడా ఈ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి మరి అధినేత రాధాకృష్ణ గారిని కూడా చాలా రాంగ్గా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా సంఘంలో ఉండి ఆయన బయటపడి మాదే పెద్ద సంఘం అని చెప్పుకునే వ్యక్తి అయినా, మాది 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఏపీ ఎన్జిఓ సంఘం ఖచ్చితంగా ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేయాలనేది మాకు తెలుసు. మరి అలాంటి వ్యక్తిని కూడా మరి ఖచ్చితంగా ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా తోలనాడుతూ ఉన్నారు. పోలీస్ అధికారులని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా తప్పుపడతా ఉన్నారు. రాంగ్గా వెళ్తున్న ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్మిక పెన్షనర్ల పాలిట 5 సంవత్సరాలు దురదృష్టకరమైన రోజులుగా భావిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద, మైనింగ్ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, పోలవరం మీద, మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఇవాళ ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 25,000 కోట్లకు పైబడిన బకాయిలు ఉద్యోగులు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము ఎన్నిసార్లు అడిగినా, ఏం అడిగినా, ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఇంతవరకు తేట తెల్లం చేయలేదు. పిఆర్సీ ఎరియర్స్ అన్ని అట్లాగా ఉన్నాయి. 5 సంవత్సరాల డిఏ ఎరియర్స్ ఉన్నాయి. మా జీపీఎఫ్లో నుంచి మేము పెట్టుకున్న లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐ లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐలో మా అమౌంట్ ఎంత ఉంది, వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం వాస్తవాలతో కూడిన ఒక వాస్తవిక పత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు అసలు ముందు ఈ బకాయిలన్నీ తీర్చడం ప్రభుత్వం బాధ్యత. కానీ బకాయిలకు ముందు అసలు బకాయిలు ఎన్ని ఉన్నాయి, అలాగే మా మెడికల్ రియంబర్స్మెంట్కి కానీ, హెల్త్ కార్డుకి కానీ మేము ప్రతి నెల డబ్బులు కడుతున్నాం. 180 కోట్ల రూపాయలు సంవత్సరం కడుతున్నాం. ఇవన్నీ హాస్పిటల్స్ కడతలా, ఎన్ని డబ్బులు ఇంకా హాస్పిటల్ కట్టకుండా ఉన్నాయి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల వారి దగ్గర మనం కంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నాం. దీన్ని ప్రాణ అకౌంట్కి గత 2 సంవత్సరాలుగా కూడా కట్టని పరిస్థితి ఉంది. జీపీఎఫ్లో వేసేసిన మా డబ్బులను కూడా వెనక్కి తీసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా ఒక వాస్తవికతతో కూడిన పత్రాన్ని, వాస్తవిక ఆధారాలతో కూడిన వాటిని ప్రభుత్వం రిలీజ్ చేసి ఉద్యోగుల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి తేవాలని, తదుపరి వాటన్నిటి మీద చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఉద్యోగ